వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. పేద ప్రజల సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన సికింద్రాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో నూతన పెన్షన్ల మంజూరు పత్రాలను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు 200 రూపాయలు ఉన్న పెన్షన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 రూపాయలకు పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. సింగరోడైన పప్పుకాడు కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజు అన్నారు. ఉదయం నగిరి నియోజకవర్గం ప్రజలతో పాటుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ విమర్శించారు. మర్రి శశిధర్ రెడ్డి పీసీసీపై ఠాగూర్పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము చేసిన కామెంట్స్ పెద్దగా చేయకుండా సద్దుమణిగే విధంగా ఉంటే బాగుండేదని దయాకర్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కు జడ్చర్ల కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డి లేఖ రాశారు. జడ్చర్లలో ఎర్రశేఖర్ వ్యవహారంపై లేఖలో పేర్కొన్నారు. ఎర్రశేఖర్ తీరుపై అనిరుద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుండి పార్టీలో పనిచేసుకుంటున్నా తనకు ఎర్రశేఖర్ ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రస్తావించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినకలు గ్రామం వద్ద స్కూల్ బస్ బోల్తా పడింది. ఘటనతో పలువురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. సాల్మాన్పురంతో పాటు మినకలు గ్రామం నుండి విద్యార్థులను ఎక్కించుకొని బుచ్చిరెడ్డిపాలెంలోని స్కూల్ కి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పల్టీ కొట్టింది. బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా వారిలో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద హైదరాబాద్ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 20 మృతి చెందారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ తో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరిది ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం. మృతులు షేక్ బాషా, చిన్నం ప్రశాంత్. విశాఖపట్నంలోని ఆటోనగర్లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఉదయం పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడుతో టిఫిన్ సెంటర్లోని సామాగ్రి మొత్తం ధ్వంసమైంది. పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు జాగిలాలు బాంబు స్క్వాడ్తో ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడుగా భావించిన తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం లక్ష్మీపురం గ్రామం మీదుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. లక్ష్మీపురం వద్ద పత్తి రైతు కోరిక మేరకు పొలంలో దిగి అరకపట్టి దున్నారు షర్మిల. పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పండుగ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎంపీ డర్టీ పిక్చర్ గురించి ఆ ఎంపీని కాపాడడానికి చేసిన పోరాటం ఆరాటం చూస్తే అర్థమవుతుందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. తప్పు చేసిన వారిని రక్షించాలని ఆరాటం ప్రభుత్వంలో ఉందని, ఫోరెన్సిక్ రిపోర్టు గురించి పిలవని పేరంటానికి వచ్చినట్లుగా సిఐడి పోలీసుల తీరు ఉందని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ సంధ్యారెడ్డి భర్త గత శనివారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. పొలం పనులు ముగించుకొని బైక్ పై ఇంటికి వస్తుండగా దుండగులు విజయరెడ్డిని అడ్డగించారు. 3 వ్యక్తులు మొదట ఆయన బైక్ ను ఢీకొట్టారు. కింద పడ్డ విజయరెడ్డిపై కత్తులు, గొడ్డలతో విచక్షణారహితంగా నరికివేశారు. దీంతో విజయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గల ఫెర్రీ ఘాట్లో 6 విద్యార్థులు గల్లంతయ్యారు. అక్కడ సిబ్బంది, స్థానికులు 5 విద్యార్థుల్ని కాపాడారు. మరో విద్యార్థి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వీరందరూ కొండపల్లి కాలనీ వాసులు. గల్లంతైన విద్యార్థి పేరు దొప్పలపూడి లోకేష్. శాసనసభ్యుల వసంత కృష్ణప్రసాద్ ఆదేశంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నాచారం ప్రసాద్ హాస్పిటల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కార్డియాలజీ విభాగం ప్రారంభించారు. నాచారంలో గత 8 ఏళ్లుగా అతి తక్కువ ధరలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న ప్రసాద్ ఆసుపత్రిలో ఆధునిక క్యాత్ ల్యాబ్ సదుపాయం ఉన్న కార్డియాలజీ విభాగాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావు, డిప్యూటీ మేయర్ శ్రీలత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దుప్పి దారి తప్పి పశువుల మేకలతో కలిసి జన ఆవాసాల్లోకి వచ్చి గాయాల పాలైంది. జూలూరుపాడు మండలంలోని పశువులు మేకల కాపర్లు చీమలపాడు అటవీ ప్రాంతానికి వెళ్లగా బుధవారం పశువులతో కలిసి దుప్పి గ్రామంలోకి వచ్చింది. కుక్కలు దుప్పి వెంట పడడంతో తప్పించుకునే క్రమంలో ఫెన్సింగ్ తీగలు తగిలి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు గ్రామస్తుల సహాయంతో ఫారెస్ట్ ఆఫీస్కి తరలించి చికిత్స చేయించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గరలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిపై మందుబాబు వీరంగం సృష్టించాడు. వారిపై రాళ్లతో దాడి చేశాడు. ట్రాఫిక్ సిబ్బంది సమయస్ఫూర్తితో మందుబాబుని అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు అప్పగించారు.
విశాఖ గాజువాక లంక గ్రౌండ్ లో ఆర్కే ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిపెద్ద వినాయకుడికి పాదపూజ కార్యక్రమాన్ని నిర్వాహకులు గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు మరియు గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి వినాయకుడి పాదాలకు పాదపూజ నిర్వహించారు. ఈ నెల 21న జరిగే కాణిపాకం ఆలయ మహాకుంభాభిషేకంలో అందరూ పాల్గొనాలని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కోరారు. కొన్ని నెలలుగా కోట్లాది రూపాయల వ్యయంతో ఆలయంలో విస్తరణ కార్యక్రమాలు చేశామని అన్నారు. మహాకుంభాభిషేకం అనంతరం స్వామివారి గర్భాలయంలో భక్తులకు దర్శనాలు మళ్లీ ప్రారంభమవుతాయని తెలిపారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా అమీర్పేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు స్వీట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఏర్పడింది. దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహానీయులను స్మరించుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు వేడుకలు జరుపుతున్నాం. ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం జరగనుందని మంత్రి తలసాని తెలిపారు. అల్లూరు జిల్లా అరకులోయ మండలంలోని హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బల్లుగూడ పంచాయతీలోని చాపరాయవలస, బురుగుపుట్టు గ్రామాలకు రహదారి లేకపోవడమే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చాపరాయవలసకు చెందిన నిన్ని బుడ్డి అనే గిరిజన మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ విశాఖ కేజీహెచ్ లో మృతి చెందారు. కేజీహెచ్ నుండి మృతదేహాన్ని అంబులెన్స్ లో తెచ్చి మార్గ మధ్యంలో దించేయడంతో అక్కడి నుండి 3 కిలోమీటర్ల మేర డోలీ సహాయంతో బంధువులు తమ గ్రామానికి తరలించారు. నల్గొండ జిల్లా మరిగూడలో చెర్లగూడెం, కిష్టరాయనపల్లి భూ నిర్వాసితులు విద్యుత్ స్తంభాలు ఎక్కి నిరసనకు దిగారు. తమ భూములు లాక్కొని నష్టపరిహారం చెల్లించకుండా వేధిస్తున్నారంటూ భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా మరిగూడెం మండల కేంద్రంలో నిరాహార దీక్ష చేపడుతున్నారు. దీక్షలో కిష్టరాయనపల్లి, చెర్లగూడెం ప్రాజెక్టు ముంపు బాధితులు పాల్గొన్నారు. దీక్ష చేస్తున్న అధికారుల స్పందన లేదని నిన్న మర్రిగూడ చౌరస్తాలో ప్రధాన రహదారిపై దాదాపు 4 గంటల పాటు భూ నిర్వాసితులు రాస్తారోకో చేపట్టారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీ నుండి మైలాపూర్ వెళ్లే మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కోళ్ల వ్యాపారి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అతనికి కంటపడడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. చిరుత దాడి నుండి కోళ్ల వ్యాపారి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. కృష్ణాష్టమి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. సాగర్ నగర్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఇస్కాన్ దేవాలయంలో శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిపారు. శుక్రవారం ఉదయం నుండి దర్శనాలు ప్రారంభం కావడంతో క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఇస్కాన్ ప్రాంగణమంతా హరే కృష్ణ నామస్మరణతో మారుమోగింది. మంచిర్యాల జిల్లా మందమరి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 183వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మందమరి సింగరేణి మనోవికాస్ పాఠశాల విద్యార్థులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఎస్ఐ చంద్రకుమార్ మరియు శ్రీ మహర్షి అధినేత ఎలగందుల శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ మండలంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లే రహదారిపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పోలీసు సిబ్బంది సొంత ఖర్చులతో పూడ్చివేయించారు. అరకు సీఐ జీడి బాబు మాట్లాడుతూ రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవి. అంతేకాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని గుంతలు పూడ్చివేత కార్యక్రమం చేపట్టామన్నారు. కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేద వాహన సహిత మహాకుంభాభిషేకంలో భాగంగా 4వ రోజు గ్రామ దేవతా పూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం మొదలగు పూజలను నిర్వహించడం జరిగింది. సాయంత్రం చతుర్వేద పారాయణం, చతుర్వేద హవనం పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాల శ్రీకృష్ణుని అలంకరణలు విశాఖ వాసులను విశేషంగా అలరించాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అంతర్ పాఠశాల విద్యార్థులకు శ్రీకృష్ణుని అలంకరణ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ పరంధాముణ్ణి విభిన్న రకాలుగా అలంకరించి విద్యార్థులు తమ భక్తిని చాటుకున్నారు. చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, రాధ సమేత కృష్ణుడు, గోపి కృష్ణుడు, వెన్న దొంగలించే కృష్ణుడు ఇలా పలు రకాల కృష్ణుని అలంకరణలు కనువిందు చేశాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సప్త గోకులం నందు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గోశాలలో కృష్ణ భగవానుడికి వివిధ రకాల పూలమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో, పుష్పాలతో పూజలు చేశారు. దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, నీరాజ కర్పూరం హారతి పట్టారు.